ఓం శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదనీరదేందుఘనసార పటీరమరాళమల్లికాహారతుషారభేన రజతాజలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శితతామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి. గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. ముందుగా తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు హేమళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హేమళంబి నామ సంవత్సరము అనగా 2017-2018 ఫలితాలు. హేమళంబి నామ సంవత్సరం 2017-18 వృషభ రాశి వారి గురించి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11 ఈ సంవత్సరం. రాజపూజ్యం 6, అవమానం 1. వీరికి సెప్టెంబర్ 12 వరకు గురువు 5వ ఇంట తామ్రమూర్తి, తదుపరి 6వ ఇంట సువర్ణమూర్తి. శని సంవత్సరమంతయు 8వ ఇంట లోహమూర్తి. ఆగస్టు 17 వరకు రాహు 4వ ఇంట, కేతువు 10వ ఇంట రజతమూర్తులు. తదుపరి రాహు 3వ ఇంట, కేతువు 9వ ఇంట రజతమూర్తులు. వీరికి గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 12 వరకు కన్యారాశి యందు, తదుపరి సంవత్సరం అంతయు తులారాశిలో సంచారం చేస్తుంటాడు. శని వత్సరాది నుండి జూన్ 19 వరకు ధనురాశి యందు, జూన్ 20 నుండి అక్టోబర్ 25 వరకు వృశ్చిక రాశి యందు, తిరిగి అక్టోబర్ 26 నుండి సంవత్సరాంతం వరకు ధనురాశి యందు సంచారం జరుగుతుంది. రాహు సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు సింహరాశిలోను, తదుపరి సంవత్సరం అంతయు కర్కాటక రాశిలోను సంచరిస్తుంటారు. కేతు సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు కుంభరాశిలోను, తదుపరి ఆగస్టు 17 నుండి సంవత్సరమంతయు కూడా మకర రాశిలోను సంచారం జరుగుతుంటుంది. ఈ వృషభ రాశి వారికి గురుడు కన్యారాశిలో సంచారం వలన సర్వ సంపదలు సుఖ సంతోషాలు కలుగుతుంటాయి. తులారాశిలో సంచారం చేసేటువంటి సమయంలో ఆరోగ్యపరమైనటువంటి చీకాకులు ఏర్పడుతుంటాయి. శత్రు సంబంధమైనటువంటి భయాలు, క్లేశాలు మొదలైనవి కలుగుతుంటాయి. రాహు అర్ధాష్టములో సంచారం చేయడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి చీకాకులు ఏర్పడుతుంటాయి. కర్కాటకంలో సంచారం చేసేటప్పుడు సౌఖ్యం కలుగుతుంది. కేతువు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో కలహములు, ఏకాదశ స్థానంలో 11వ ఇంట్లో సంచారం చేసేటప్పుడు సకల శుభాలు కలుగుతుంటాయి. సంవత్సరాది నుండి సెప్టెంబర్ 12 వరకు గురుబలము ఉన్నది, కానీ శని బలం లేదు. అందువలన సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు రాహుబలము లేదు. ఆగస్టు 17వ తారీఖు నుండి రాహువు అనుకూలంగా ఉంటుంది, రాహు బలము కలుగుతుంది. సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు కేతువు అనుకూలత లేదు. ఆగస్టు 17 తదుపరి కేతు అనుకూలత కలుగుతుంది. దీని ప్రభావం వలన ఈ రాశి వారికి సంవత్సర పూర్వార్ధంలో కొంత మేలు జరుగుతుంది, అనుకూలంగా ఉంటుంది. సంవత్సర పూర్వార్ధంలో విద్యార్థులు చాలా శ్రమ చేయవలసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు ఎంతో శ్రమ చేస్తే కానీ ఫలితాలను పొందలేరు. విపరీతమైనటువంటి కృషి చేయాలి, బాగా కృషి చేస్తే కానీ ఫలితాలు పొందలేరు. ఉపాధ్యాయ వృత్తుల వారికి స్థానచలనాలు, పై అధికారుల నుంచి కూడా కొంత ఒత్తిడి కలుగుతుంటుంది. వ్యాపారస్తులకు అనుకూల కాలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా సామాన్యంగా ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు, వృత్తి పనివారులు, పౌల్ట్రీ ఫారమ్స్, ఫైనాన్స్ సంబంధమైనటువంటి కలప యంత్ర వృత్తుల వారు జాగరూకతతోటి మెలగవలసినటువంటి సమయం. చాలా జాగరూకతతోటి మెలుగుతుండాలి. గురు సంబంధమైనటువంటి దోషం పోవడానికి రుద్రాభిషేకాలు, శివ సంబంధమైనటువంటి పూజలు చాలా శుభఫలితాలను ఇచ్చి దోషాలని పోగొడుతుంటాయి. శివస్తోత్ర సంబంధమైనటువంటి పారాయణలు, శివ దర్శనాలు ఇలాంటివి దోషాలని పోగొట్టి శుభ ఫలితాలను ఇస్తుంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, 3, 4, 5, 8 తేదీలు. బుధ, శుక్ర, శనివారములు బాగా యోగప్రదమైనవి. శనిదోష నివారణ కోసం మందపల్లిలో శని తైలాభిషేకములు చేయించడం
అభిషేకములు, రుద్రాభిషేకములు చేయించడం శుభఫలితాలను ఇస్తుంటుంది. ఏప్రిల్ నెలలో ధనలాభాలు, ఆర్థిక పరిపుష్టి, నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామిక వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రారంభ సమయంలో కొంత చీకాకులు ఏర్పడ్డా కూడా అవి అధిగమించి ముందుకు రాగలుగుతారు. ప్రథమార్థంలో ధనలాభాలు కలుగుతుంటాయి. ద్వితీయార్థంలో కొంత ఖర్చు సంబంధమైన సూచనలు ఉన్నాయి. మే నెలలో సాహసాలు చేయవలసి వస్తుంటుంది. ధనము కొంత ఖర్చు అవుతుంది, కానీ ఆదాయం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన బాగా కలిసి వస్తుంటుంది. సమయానుకూలంగా కార్యనిర్వహణ చేయుతుండటం, కలుపుగోలుతనము, మోకాళ్ళు, ఎముకలు విషయమై ఎముకలు, మోకాళ్ళు వాటికి సంబంధించి కొంత ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. జూన్ నెలలో వృత్తి వ్యాపారాల్లో స్వల్పంగా మార్పులు, నూతన వ్యాపారాలను ప్రారంభించేటువంటి సూచన, ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తుంటాయి. జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. జూలై నెలలో గతంలో నిలిచిపోయినటువంటి కార్యాలు సానుకూలం అవుతాయి. గృహంలో వివాహాది శుభకార్యాచరణ జరుగుతుంది. మీ యొక్క కృషిలో, విజయంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తుంటాయి. ఉద్యోగస్తులకు యోగదాయకమైనటువంటి ఫలితాలు కనబడతాయి. అధికారికంగా వృద్ధి కలుగుతుంది. ఆగస్టు నెలలో సంతానం విషయంలో ముందంజ, సంతానం బాగా అభివృద్ధిలోకి ఉంటుంది. ధనలాభాలు కలుగుతాయి. ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి దేహజాడ్యాలన్నీ కూడా తొలగిపోయి సౌఖ్యం కలుగుతుంది. శరీర ఆరోగ్యం సిద్ధిస్తుంది. బంధుమిత్రులతోటి సమాగమం, సంతోషంగా ఉంటారు. మనసులో చాలా ఉల్లాసంగా ఉంటుంది. గృహం గురించి చేసేటువంటి ప్రయత్నాలు అంత తొందరగా ముందుకు వస్తుండవు, మందకొడిగా నడుస్తుంటాయి. ధనాదాయం ఉంటుంది, సంతోషంగా గడుపుతారు. సెప్టెంబర్ నెలలో బంధుమిత్రుల సమాగమము, ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం కార్యజయము, మిత్ర సహాయం లభిస్తుంది. అక్టోబర్ నెలలో భూమి కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధన అభివృద్ధి కలుగుతుంది. ఫలసాయం లభిస్తుంది. భార్యాపిల్లల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాంఘిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొంటారు. మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. నవంబర్ నెలలో ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి పనులు సానుకూల్యం అవుతాయి. అవి కొంత ముందుకు వస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఫలవంతమై కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార లావాదేవీల విషయంలో మెరుగుపడుతుంది. వ్యాపార లావాదేవీల నిర్వహణ చాలా మెరుగుపడుతుంది. మిత్రులతో పాటు 10 మందిలో గుర్తింపు ఉంటుంది. విందు వినోదయాత్రలు, ఇంకా ఆలోచన విధానంలో మార్పులు మెరుగుపడతాయి. డిసెంబర్ నెలలో గృహ సంబంధమైనటువంటి రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబంలో పెద్దలకు ఆరోగ్యంగా కొంచెం తక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. వస్తు భూషణ లాభాలు కలుగుతాయి. అలంకరణ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంకా ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. తర్వాత జనవరి నెలలో స్థిమితం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి చీకాకులు కొంత కలుగుతుంటాయి. ఆదాయపరంగా బాగానే ఉంటుంది, అభివృద్ధి కనపడుతుంది. ఫిబ్రవరి నెలలో సోదర వర్గంతో కొంత వ్యతిరేకతలు, కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏదో ఆలోచన, మనసు అశాంతిగా ఉంటుంటుంది. సంపాదించిన ధనము అధిక మొత్తంలో ఖర్చు అవుతుంటుంది. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సంబంధమైన ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంకా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మార్చి నెలలో కుజ సంచారం వల్ల కొంచెము కళత్ర సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలో బాకీలు వసూలు కాక కొంచెం ఇబ్బంది పడతారు. దీనికి సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే మంచి శుభఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య సంబంధమైన అభిషేకాలు, సహస్రనామ పూజలు ఇలాంటివి దైవ కార్యాచరణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఫిబ్రవరి నెలలో 2వ భాగం నుంచి మంచిగా కలిసి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది వృషభరాశి వారి యొక్క విషయాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.